అందరికీ నమస్తే. అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది అనేది వార్త. అసలు ఏంది అంతగానో ఆసక్తి జరిగిందంటే, ఒక అభ్యర్థి లేకపోతే ఇద్దరు ప్రత్యర్థులు మాట్లాడుకుంటున్నారు. ఒక పార్టీకి సంబంధించిన ఒక లీడర్, ఇంకో పార్టీకి సంబంధించిన ఒక లీడర్. ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో కేటీఆర్ వచ్చిండు. కేటీఆర్ వచ్చి ఆయన కొన్ని సెటర్లు వేసిండు. అసలు ఏం జరిగింది? ఈ అంతగానో ఆసక్తి రేపుతున్న విషయం ఏంది? దాని వెనుక ఏం జరిగింది? దాని ముందు ఏం జరగబోతుంది? ఇది ఈ వార్తలు మనం చెప్పదలుచుకున్నది. అయితే ఈ వార్త చూసిన మీకు అందరికీ కృతజ్ఞతలు. సంవత్సరం పాటు మమ్మల్ని నడిపించింది మీరు ఇచ్చిన సపోర్ట్తోనే సిగ్నల్ టీవీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ టీవీని మరింత ముందుకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. వీడియోలో పోతే ఏమైంది? ఇక్కడ కనిపిస్తుంది వివేక్, బాలకృష్ణన్, మధ్యలో కేటీఆర్, చెన్నూరు. ఇదంతా కూడా ఎందుకంటే లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్లో బాలకృష్ణన్ గెలిచిండు ఎమ్మెల్యేగా. 2023 ఎలక్షన్కి వచ్చేసరికి బాలకృష్ణన్ ఓడిపోయిండు. వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి గెలిచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మంత్రి పదవి కూడా వస్తుందని ఆశలో ఉన్నారు. అయితే ఏమైందంటే కేటీఆర్ ఛాంబర్ ముందర వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా ఉంటుంది? మొత్తం కత్తులు దూసుకోవడే, ఓరి మీద ఓరు. ఎలక్షన్ అంటే అట్లే ఉంటుంది. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళది కత్తులు దూసుకోవడే. అసలు దానికి ఒక పెద్ద కథ ఉంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు దాదాపు ఒక 15 నిమిషాలు మాట్లాడుకున్నారంట. బాలకృష్ణన్, వివేక్ వెంకటస్వామి ఇద్దరు ముచ్చట ఇద్దరే మాట్లాడుకుంటున్నారంట కేటీఆర్ ఛాంబర్ ముందర. కేటీఆర్ ఛాంబర్ అంటే ప్రతిపక్ష పార్టీ, కేటీఆర్ అంటే ప్రతిపక్ష కేసీఆర్ ఛాంబర్ ముందర మాట్లాడుకుంటున్నారు. అసలు అందరూ చాలా ఆసక్తిగా చూస్తారట. ఏంది వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఏంది? ఇద్దరు ఎట్లుంటుంది? రాజకీయ ప్రత్యర్థులు అంటే ఇప్పుడు అంతా శత్రువుల్లాగా అయిపోయింది కదా. అట్లాంటిది అది కాక వీళ్ళిద్దరు ఇంకా ప్రత్యర్థుల కన్నా ఎక్కువ శత్రువులనే చెప్పుకోవాలి ఇద్దరు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో బాలకృష్ణ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండు వివేక్ వెంకటస్వామి. మొత్తం ఉసికి అమ్ముకున్నాడని, ఇస్కాసురుడని, బాలకృష్ణన్ని ఇస్కాసురుడు అని ప్రచారం చేసిండ్రు. వివేక్ వెంకటస్వామి కేవలం 1 మంత్ మాత్రమే ప్రచారం చేసిండు చెన్నూరులో. ఆయన కాంగ్రెస్లో ఏరడం, తర్వాత టికెట్ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ప్రచారం ఊపందుకున్నది. ఇస్కాసురుడు అని చెప్పేసి ఆయనకు ఒక నిక్నేమ్ పెట్టేసిండ్రు. ప్రచారం మొత్తం ఇస్కాసురుడు మీద నడిచింది. ఇస్కాసురుడు అనే పేరు మీద నడిచింది. ఎలక్షన్ అయిపోయింది. గాడుపు, కాంగ్రెస్ గాడుపు ఉన్నది, బీఆర్ఎస్ వ్యతిరేక గాడుపు, కాంగ్రెస్కి అనుకూలమైన గాడుపు అంటే గాలి. ఆ గాలిలో చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గెలిచిండు. ఇంకా అప్పటి నుంచి ప్రత్యర్థులు కాబట్టి కలిసే అవకాశం ఉండదు, కలవలేదు. కానీ ఈరోజు అసెంబ్లీకి బాలకృష్ణన్ వచ్చిండు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరైనా సరే అసెంబ్లీ లాబీల్లో ఉండొచ్చు. వాళ్ళు లోపలికి హౌస్లోనికి మనకి అవకాశం ఉండదు, కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాలయాల్లో వాళ్ళు ఉండొచ్చు. అట్లే ఆయన కూడా బాలకృష్ణన్ కూడా కొన్ని రోజులకి వెళ్ళి ఆయన ఏదో ట్రీట్మెంట్లో ఉన్నాడని చెప్తున్నారు. ట్రీట్మెంట్లో ఉన్నాడు, కొన్ని రోజులకి వెళ్ళి అసలు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. బట్ అసెంబ్లీలో ప్రత్యక్షమైనరు. తర్వాత ఈ 15 నిమిషాల సమావేశం జరిగింది. టికెలు తిరుగుతున్న ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అసలు వీళ్ళిద్దరు కలవడం ఏంది, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఏంది, మంచిగా కామెడీ నవ్వుకుంటున్నాడు ఒకరి మీద ఒకరు. నువ్వు కనిపిస్తలేవు అంటే నువ్వే కనిపిస్తలేవు. బాలకృష్ణన్ అంట మామూలుగా ఎట్లుంటుంది అంటే వివేక్ వెంకటస్వామిది అవతలలో కనిపిస్తే క్యాబ్ అని మాట్లాడుతుంటాడు. ఆయన క్యాబ్ అంటే క్యాబ్ నైదికరా అని చెప్పేసి ఈయన అన్నాడట. నైదికరా అంటే మీరు కనిపిస్తలేరు అని. అంటే అబ్బి నైదికరా అని ఆయన అన్నాడు. నేను ఓడిపోయినా కదా, నేను ఎందుకు కనిపిస్తా, అసలు ఎమ్మెల్యే గెలిచిన కూడా మీరు కనపడాలని నేను. ఇట్లాంటి చర్చ ఒకటి జరుగుతున్నట. అంతలోనే ఒక మాట అన్నాడంట వివేక్ వెంకటస్వామి. కహా యువరాజు అన్నాడంట. యువరాజు అంటే కేటీఆర్ ఆయన భాషలో. కేటీఆర్ వాళ్ళ ఆఫీసే కదా అది, బీఆర్ఎస్ ఆఫీస్ లోపల ఎల్పీ ఆఫీసు. కహా యువరాజు అంటున్నాగానే కేటీఆర్ ఎంట్రీ అన్నట. కేటీఆర్ ఎంట్రీ అయ్యి కేటీఆర్ ముందర కూడా యువరాజు అన్నాడు వివేక్ వెంకటస్వామి. యువరాజు అన్న తర్వాత ఇక ముగ్గురు కలిసి మాట్లాడుతున్న టైంలో అసలు మీరిద్దరు కలిసి మాట్లాడుకోవడం ఏందని కేటీఆర్ ఇంకొంత ఆసక్తిగా మాట్లాడినట్ట. అసలు మీరిద్దరు ప్రత్యర్థులు కదా, ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి కేటీఆర్ అడిగినట్ట. తర్వాత మేమేదో కామెడీ మాట్లాడుకుంటున్నామని చెప్పినాక ముగ్గురు నేతల మధ్య ఆసక్తికర పరిణామాలే చర్చనే జరిగిందట. ఏముంటుంది ఇదే, నువ్వు అట్లా అంటే నువ్వు ఇట్లా అనేది ఆసక్తికర చర్చ ఏదో జరిగిందంట. అంతవరకే ఉంది వార్త. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేటీఆర్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత బాలకృష్ణన్ బయటికి వెళ్ళిపోయిండు, వివేక్ వెంకటస్వామి అసెంబ్లీకి వెళ్ళిపోయిండు, కేటీఆర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామంగానే ఆ రాజకీయాల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే రాజకీయాల్లో ప్రత్యర్థులు, అందులో ఒకటే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రత్యర్థులు సేమ్ టైం ఒకరి మీద ఒకరు మామూలుగా కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఇస్కాసురుడు అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకా కొంచెం రైవాలిటీ బాగానే ఉంటుంది. బట్ ఆ రైవాలిటీ కాకుండా ఇద్దరు కలవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు కొత్తగా కేవలం మొన్న జరిగిన ఎలక్షన్స్నే కాదు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య రైవాలిటీ నడుస్తూ ఉంది. ఏం రైవాలిటీ నడిచిందంటే
2014లో ఎంపీగా పోటీ చేసిండు. ఎవరు? బాలకృష్ణన్ ఎంపీగా పోటీ చేసిండు. తర్వాత బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేసిండు. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసిండు. చేస్తే అప్పుడు బాలకృష్ణన్ ఒక నినాదం తీసుకున్నాడు. 100 కేసులున్నా నన్ను గెలిపిస్తారా, 100 కోట్లున్న వివేక్ వెంకటస్వామిని గెలిపిస్తారా? అప్పుడు వెంకటస్వామి లేకపోయిండే, వివేక్ని గెలిపిస్తారా అని చెప్పి ఒక నినాదం ఎలక్షన్స్లో పనిచేసింది. 2014 తెలంగాణ వచ్చిన కొత్తలా ఇంకా ఉద్యమంలో కేసులు ఉన్నాడే గొప్ప కదా, అందుకని బాలకృష్ణన్ గెలిపించారు. తర్వాత వివేక్ వెంకటస్వామి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు అట్లే నడిచిన తర్వాత ఉన్నట్టుండి వివేక్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేసాడు. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఇంకా బీఆర్ఎస్నే ఉన్నాడు బీఆర్ఎస్ని అట్లే నడిచింది. తర్వాత 2023 ఎలక్షన్ వచ్చింది. 2023 ఎలక్షన్స్ మనది ఒక 6 నెలల ముందు కదా అసెంబ్లీ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్ ఏమో 6 months లేటర్ ఉంటుంది. కాబట్టి ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంచెం ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది ఎంపీ అభ్యర్థి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గెలిస్తేనే కదా తర్వాత ఎంపీ గెలిచేది. అట్లా ఆర్థిక సాయం చేయాలి. అప్పుడు కొంత డిస్ప్యూట్ అయ్యింది వీళ్ళకు. వివేక్ వెంకటస్వామి డబ్బులు ఇవ్వమంటే సతాయించిండు, ఇవ్వలేదు. ఒక్కరికి కాదు, ఆయన పార్లమెంట్లో ఉండే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వలేదు. కానీ ప్రత్యర్థులకు అంటే కాంగ్రెస్, ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడు అప్పుడు, కానీ కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థులకు డబ్బులు ఇచ్చిండు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. అప్పటి నుంచే బీఆర్ఎస్లో వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం లేకపోతే ఆయనకు ఉన్న ఇంపార్టెన్స్ కొద్దిగా తగ్గుతూ వచ్చింది. అయితే అప్పుడు ఏం చేసిన అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిలబడతారో వాళ్ళకు ఆయన డబ్బులు ఇచ్చిండు అనేది ఒక ఆరోపణ. ముఖ్యంగా ఇప్పుడు ధరంపూర్ ఉంది. ధరంపూర్లో కొప్పుల ఈశ్వర్ 2018 అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి. ఇప్పుడు గెలిచిన లక్ష్మణ్ అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి, స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు, స్వల్ప ఓట్లతోన. అప్పుడు లక్ష్మణ్కి ఈయన ఆర్థిక సహాయం చేసిన. బెల్లంపల్లికి వస్తే బెల్లంపల్లిలో చిన్నయ్య బీఆర్ఎస్ అభ్యర్థి, వీళ్ళ అన్న ఇప్పుడు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, ఆయనకు సహాయం చేసిండు. ప్లస్ ఆయన తరఫున ప్రచారం కూడా జరిగింది. లోపల మొత్తం కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేసిండు వివేక్ వెంకటస్వామి. ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇక ఎట్లుంటుంది మొదలై కేసీఆర్తోన అట్లా ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం చెప్పలేదు, అట్లే చూసుకుంటున్నారు. కరెక్ట్గా లోక్సభ ఎలక్షన్ వచ్చింది 2019 ఏప్రిల్. లోక్సభ ఎలక్షన్ వచ్చే వరకు చివరి నిమిషం వరకు ఆయనకు టికెట్ ఇస్తారా ఇయ్యరా అనేది ఒక పెద్ద సందిగ్ధం నడిచింది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్నే ఓడించే ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులున్న సంపన్నుడు కదా, డబ్బులు ఇవ్వకుండా అవతలకు డబ్బులు ఇచ్చిండు, ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ ఆరోపణతోన టికెట్ లాస్ట్ మినిట్లో కట్ చేసి పడేసిండ్రు. అప్పుడు అక్కడ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి వెంకటేష్ నేత సడన్గా బాలకృష్ణన్ తీసుకొచ్చిండు. టికెట్ ఇచ్చే టైంలో ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు టికెట్ ఇస్తారు, 2 గంటలకు ఈ నందినగర్లో కేసీఆర్ వాళ్ళ పాత ఇంట్లో ఆయన బీఆర్ఎస్లో ఏరిండు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు వెంకటేష్ నేత అనేదాన్ని. ఆయన పట్టుకొచ్చారు, ఎంపీ అయ్యిండు, చేరిండు. కానీ వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అబ్బా వివేక్ వెంకటస్వామికి టికెట్? ఎందుకు కేసీఆర్ని కావాలని అనవసరంగా ఈయన ఓటుకున్నాడు అనే చర్చ చాలా జరిగింది. ఈయన ఓటుకునేది లేకుండే, ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, ఆయనకు మీడియా ఉంది, ఇదంతా ఉన్నాగా 2019లో ఎందుకు ఇవ్వలేదు టికెట్ అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. కాకపోతే ఈయన అంతకుముందు ఎలక్షన్స్లో చేసిన పెంట ఉంది కదా, బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని చేసిన ప్రయత్నం ఉంది కదా, ఆ ప్రయత్నంతోన ఈయనకు టికెట్ ఇవ్వద్దని మనసులో పెట్టుకొని చేసిండు. అయితే ఇదంతా కూడా బాలకృష్ణను, కొప్పుల ఈశ్వరు వీరే కేసీఆర్కు ఎక్కిచ్చిర్రు, వివేక్ వెంకటస్వామి మీద ఎక్కిచ్చి టికెట్ ఇవ్వకుండా కట్ చేసిండ్రు అనేది ఒక పెద్ద చర్చ కూడా నడిచింది. ఆయన అనుమానం కూడా, వివేక్ వెంకటస్వామి అనుమానం కూడా, వీళ్ళే నాకు టికెట్ ఇవ్వకుండా చేసిండ్రు, వీళ్ళే నన్ను బీఆర్ఎస్లో నాకు ఇంపార్టెన్స్ లేకుండా చేసిండ్రు, కేసీఆర్కి ఎక్కిచ్చిర్రు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది. ఇంకా ఆ తర్వాత మీకు తెలుసు అట్లే బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇంపార్టెన్స్ లేకపోయినా. ఎలక్షన్స్ ముందర బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిండు. తర్వాత ఇంకా ఏం జరిగిందో మీకు తెలుసు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు, ఆయన గెలిచిండు, ఈయన ఓడిపోయిండు. ఇన్ని పరిణామాల మధ్య ఆయన మళ్ళీ బాలకృష్ణన్, వివేక్ వెంకటస్వామి ఇద్దరు కలవడం అనేది ఉత్తర తెలంగాణలో కొద్దిగా ఇంట్రెస్ట్గా మారింది. మొదలే బాలకృష్ణన్ లాస్ట్ 3-4 months నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పెద్ద యాక్టివ్గా లేడు పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయేసరికి బహుశా ఏందో ఈయన డిఫరెంట్గా ఉన్నాడా, కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఫ్యామిలీతో కొద్దిగా డిస్టెన్స్ పెరిగిందా సుమన్కు వీళ్ళకు అనేది ఒక పెద్ద చర్చ కూడా నడిచింది. కానీ అట్లాంటిది ఏం లేదు. నాకు తెలిసి బాలకృష్ణన్ బీఆర్ఎస్ వదిలేసి ఎక్కడ పోడు ఆయన. ప్లస్ ఆయన చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ఆయనకి ఇక్కడ కొత్తగా టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అంతా సిట్టింగ్ ఎంపీలు అంతా కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి వేయాల్సి వస్తుంది. బాలకృష్ణన్ పోయి చేసేదే ఉండదు. కానీ బాలకృష్ణన్ కాంగ్రెస్ ఏరుతాడా అని ఒక పెద్ద చర్చ అయితే జరిగింది ఆయన కనిపించపోయేసరికి. ఇంకా అందులోనే ఈ మీటింగ్ జరిగింది బాలకృష్ణన్కు వివేక్ వెంకటస్వామికి మధ్యలో.
చర్చ జరగడము ఇదంతా చూసిన తర్వాత అసలు ఏమవుతుంది వివేక్ వెంకట స్వామి బీఆర్ఎస్కి వస్తుండా? ఎందుకంటే ఈ మధ్య వివేక్ వెంకట స్వామి కూడా అసంతృప్తిగా ఉన్నాడు కాంగ్రెస్లో అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు అంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. యాక్చువల్గా ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఆయన కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. వాళ్ళ ఫ్యామిలీలో 3 సీట్లు ఉన్నాయి, 3 ఉన్నారు. అయినా సరే నాకు ఆదిలాబాద్ ఇంకా ఎవరికి ఇయ్యలే కదా మినిస్టర్, కాబట్టి నాకు ఇవ్వాలి అని కొన్ని రోజులకి వెళ్ళి నడిచింది. అసలు కొన్ని రోజులు అయితే కంప్లీట్గా రేవంత్ వెనకనే ఉన్నాడు. రేవంత్ ఎక్కడ పోతే అక్కడ, రేవంత్ ఇంటికాడ, రేవంత్ ఆఫీస్ కాడ, సెక్రటేరియట్లో, అసెంబ్లీ ఏడు చూసినా రేవంత్ వెనక వివేక్ వెంకట స్వామికి అనిపిస్తుండే. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వివేక్ వెంకట స్వామికి అక్కడ ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం నెగిటివే. ఆయనకు మంత్రి పదవి ఆయన ఇవ్వొద్దు, ప్రేమ్ సాగరావుకి ఇవ్వాలని చెప్పేసి పెద్ద లాబింగే నడుస్తుంది అనుకో, అది వేరే విషయం. కానీ వివేక్ వెంకట స్వామి రేవంత్ నమ్ముకొని ఉన్నాడు. రేవంత్ కూడా కొంచెం ఇస్తా అన్నట్టు, ఇయ్యనన్నట్టు, ఇది మన చేతులు ఏం లేదన్నట్టు మాట్లాడేసరికి అక్కడ నుంచి డిస్టెన్స్ పెరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా డిస్టెన్స్గా రేవంత్ రెడ్డిని కూడా అంత ఈజీగా ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండలేడు ఎంబడి. మొన్న రీసెంట్గా మాట్లాడిండు, చెన్నూరులో పంటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్ళు ఇయ్యండి స్వామి, మాకు నీళ్ళు ఇయ్యండి, రైతులంతా కూడా బాధపడుతున్నారు అని చెప్పి గవర్నమెంట్లో ఉన్న వివేక్ వెంకట స్వామి ఎమ్మెల్యే, అవసరమైతే నేను మంత్రి అయితే అని చెప్పుకుంటున్న వ్యక్తి, ఆయన అసెంబ్లీ సాక్షిగా గవర్నమెంట్ని అడుక్కున్నాడు, మాకు నీళ్ళు ఇయ్యండి, మా రైతులకు నీళ్ళు లేవు, మాకు ఇబ్బంది ఉంది, మేమంతా వెయిట్ చేస్తున్నాము అని. నిజానికి అంతకుముందేమో కాళేశ్వరం బ్యాక్ వాటర్ అంతా కొట్టేది, ఆ బ్యాక్ వాటర్తోనే ఒక 20,000 ఎకరాలు మునిగేది, కానీ మిగతా మొత్తం చెరువులు గిరువులు మొత్తం నీళ్ళు నిండేది ఆ కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే, దాంతోనే భూగర్భ జలాలు ఉండేది. ఇప్పుడు చెన్నూరులో ఏంది పరిస్థితి అంటే అసలు ఆ ఇసుక బిజినెస్ ఎవరు చేస్తుండ్రో బయట చర్చ చాలా ఉన్నాయి. ఒకవేళ సుమన్ ఇస్కాసుడు అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఇస్కాసుడే అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొత్తం ఇసుక దందా అంతా నడుస్తుంది చెన్నూరులో. అది ఎమ్మెల్యే చేస్తున్నాడా, ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా ఏమో, కానీ చెన్నూరులో మళ్ళీ ఇసుక దందా యథావిధిగా నడుస్తుంది. పైపెచ్చు ఇప్పుడు నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఎండిపోయినాయి, చెరువులు కాదు, భూగర్భ జలాలు ఎండిపోయి చెన్నూరులో పంటలన్నీ ఎండిపోతున్నాయి. అందుకని బహుశా చాలామంది పొట్టుకు పెట్టినట్టున్నారు, అది అసెంబ్లీలో మాట్లాడినారు. సరే, ఎవరు ఏ పార్టీలో చేరుతారు అనేది ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరారు, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ టైంలో తెలుస్తుంది మళ్ళీ. ఎందుకంటే గెలిచే అవకాశం ఉన్న పార్టీలో చేరుతారు కొంతమంది ఉంటారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఏ పార్టీ పర్మనెంట్ కాదు, ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ రకరకాల పార్టీలు చూస్తారు. వివేక్ వెంకట స్వామి గురించి తిప్పాలంటే ఒక పెద్ద చక్రమే తిప్పొచ్చు. ఇప్పటికి 6 సార్లు పార్టీ మారిండు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్, అంతే కదా, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి బీజేపీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇస్తే బీజేపీ అధిష్టానం మేనిఫెస్టో తయారు చేయకుండానే ఆ ఎయిర్పోర్ట్లో లాస్ట్ అమిత్ షాని కలవనికి పోయింది. అమిత్ షాని కలవనికి పోయి ఇక పార్టీ మారుతున్నాడు, పోయి ఆ మేనిఫెస్టో ఏదో ఈయన తయారు చేసిన అరకొర పేపర్లు తీసుకుపోయి అమిత్ షాకి ఇచ్చే ప్రయత్నం చేసినట్ట, నేను పార్టీ మారుతున్నా కదా అని. తీసుకొని పోతే అమిత్ షా తీసుకుంటాడా? అమిత్ షా అంటేనే మొత్తం పెద్ద కథ, అదో టైగర్. మనోడు ఏం చేసిండు, అవసరం లేదని పంపిండు. ఆల్రెడీ వాళ్ళు కూడా వివేక్ వెంకట స్వామి మీద మొదలే సెంట్రల్, దానిలో బీజేపీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి పెట్టి నేను ఉంటాడా పోతాడా అని. ఈయనకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇచ్చినా ఆల్టర్నేటివ్గా ఇంకొక మేనిఫెస్టో తయారు చేస్తారు వాళ్ళు. ఆయనకు వివేక్ వెంకట స్వామికి ఆ విషయాలు తెలియదు, అందుకే ఆ మేనిఫెస్టో తీసి అక్కడనే ఇసిరేసిర్రు. వీళ్ళు మాత్రం కొత్త మేనిఫెస్టో తయారు చేసి బీజేపీ మేనిఫెస్టో ఇచ్చేసిన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. ఇట్లా మొత్తం కూడా రకరకాల ఎపిసోడ్లు జరిగినాయి. ఇన్ని ఎపిసోడ్ల మధ్య వీళ్ళిద్దరు భేటీ అంటే కూర్చోలేం కాదు, ఇద్దరు నిలబడి మాట్లాడుకున్నారంట. ఇక మాట్లాడుకున్నప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. రాజకీయానికి వచ్చేసరికి ఏమో ఫుల్ ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటారు, దుమ్మెత్తిపోస్తారు, మన్నెత్తిపోస్తారు, రాలి జరుపుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే కార్యకర్తలు పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమో వివేక్ వెంకట స్వామి శత్రువుగా చూస్తుంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమో బాలకృష్ణ శత్రువుగా చూస్తుంటారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలాసార్లు మంచి సంబంధాలే, ఇన్ని పంచాయతీల మధ్య కూడా కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటారు, బాగా పలకరించుకుంటారు, కామెడీ చేసుకుంటారు, జోకులు వేసుకుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఎనీవే, వీళ్ళిద్దరు సమావేశం ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ఒక పెద్ద హైలైట్గా నిలిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.